వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. హైదరాబాద్ అమరావతిని కలుపుతూ నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేపై కీలక అప్డేట్. సుమారు 230 నుంచి 250 కిలోమీటర్ల పొడవుతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. త్వరలోనే ప్రాజెక్టు రిపోర్టు కోసం టెండర్లు పిలువనున్నారు. ఇది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రారంభమై వెనుకబడిన ప్రాంతంగా పేరున్న మునుగోడు మిర్యాలగూడ మీదుగా సాగుతుంది. ఈ రహదారి ఆయా ప్రాంతాల అభివృద్ధికి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో కలుపుతూ నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రాజెక్టుకు దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్టు రూపకల్పన కోసం టెండర్లు పిలవడానికి కేంద్రం రోడ్డు రవాణా శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ కొత్త ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్లో ఏదో ఒక ఎగ్జిట్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రహదారిని ఫ్యూచర్ సిటీకి అనుసంధానం చేస్తూ తెలంగాణలోని మునుగోడు మిర్యాలగూడ వంటి ప్రాంతాల మీదుగా నిర్మించనున్నట్లు సమాచారం. సుమారు 230 నుంచి 250 కిలోమీటర్ల పొడవుతో 4 వరుసల రహదారిగా దీనిని రూపొందించనున్నారు. ఈ రహదారికి సర్వీస్ రోడ్లు ఉండవని, ప్రధాన పట్టణాలకు సమీపంలో అతి తక్కువ ఎగ్జిట్ రోడ్లను మాత్రమే ఏర్పాటు చేస్తారని సమాచారం.